బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం అమరవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో జరిగిన అటవీ భూమి ఆక్రమణ వ్యవహారంపై రచ్చ మీడియా కథనం ప్రసారమైన వెంటనే అటవీ శాఖ అప్రమత్తమైంది. ఆక్రమణకు పాల్పడిన వ్యక్తిపై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుక్కునూరు మండలంలోని కొండపల్లి గ్రామ శివార్లో రిజర్వ్ ఫారెస్ట్ భూమిని లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున చెట్ల నరికివేత జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల వయసు గల భారీ వృక్షాలను యంత్రాలతో నేలకూల్చి అటవీ భూమిని సాగుకు అనువుగా మార్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. బర్లమడుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సుమారు 3 ఎకరాల వరకు అటవీ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశాడని స్థానికుల ఆరోపణ. విలువైన అడవిని నాశనం చేస్తూ పోడు వ్యవసాయం పేరుతో అడవిని మాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో స్థానికుల వాదన, అధికారుల వివరణ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. గ్రామస్తులు 3 ఎకరాలకు పైగా కొత్తగా అడవి నరికేశారని చెబుతుండగా ఫారెస్ట్ అధికారులు మాత్రం కొత్తగా నరికింది సుమారు 1.5 ఎకరం మాత్రమేనని, మిగతాది పాత పోడు భూమి అని వివరిస్తున్నారు. అడవిలో భారీ వృక్షాలను తొలగించడం వల్ల జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంచారం, పర్యావరణ సమతుల్యతకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అడవుల నరికివేత వర్షపాతం, భూసారం, భూగర్భ జలాలపై కూడా దీర్ఘకాల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అమరవరం రేంజర్ హరిగోపాల్ మాట్లాడుతూ ఫారెస్ట్ భూమిలో పోడు నరికిన విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారని, ఆక్రమణకు పాల్పడిన వ్యక్తిపై ఫారెస్ట్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆక్రమణ జరిగిన భూమి సర్వే, పంచనామా, నష్టపరిహార అంచనా, చట్ట నరికివేత స్థాయి వంటి అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆక్రమణకు గురైన అటవీ భూమిని పూర్తిగా తిరిగి స్వాధీనం చేసుకోవాలని, చదును చేసిన ప్రాంతాన్ని పునరుద్ధరించాలని, అక్రమంగా చెట్లు నరికిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇటువంటి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే రేపు మరింత విస్తీర్ణంలో అడవులు మాయమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి, ప్రజల సంపద, ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. రచ్చ మీడియా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ వ్యవహారంలో కేసు నమోదు కావడం స్థానికుల్లో ఆశలు రేకెత్తించింది. ఇకపై ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆక్రమణకు గురైన అటవీ భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటారా? చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు ఉంటాయా అనే అంశాలపై అందరి దృష్టి నిలిచింది.